దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 11వ తేదీ ఫిబ్రవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానము. దేవుడు తన నిబంధన మరచిపోడు. దేవుడు తన నిబంధన మరచిపోడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన మరిచిపోడు. ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు? దేవుడు ఏమై ఉన్నాడో మనము ఎరగాలి. మనము నమ్మదగిన వారముగా లేకపోయినా దేవుడు నమ్మదగిన దేవుడిగా ఉంటాడు. ఓకే, ఫస్ట్ పాయింట్, ఆయన నమ్మకమైన వాడు, దేవుడు మంచివాడు, దేవుడు మేలు చేసేవాడు, దేవుని యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనలో పగా ప్రతీకారాలు ఉండవు. కానీ ఆయన జాలి పడడానికే, అంటే బలిని కోరువాడు కాదు, కనికరమునే కోరే దేవుడని మనకి తెలుసు. ఇది ఖచ్చితము. కనుక ఏంటి? నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు. అయితే అది ఆయన అట్రిబ్యూట్స్, అంటే ఆయన గుణగణాలు. అయితే మనుషులు చెయ్యి విడిచిపెట్టేస్తారు, కానీ దేవుడు నెంబర్ 1 చెయ్యి విడువడు, నెంబర్ 2 నాశనము చేయడు, నెంబర్ 3 తన నిబంధన మరిచిపోడు. అంటే ప్రభువునందు ప్రియులరా, ఈ విధముగా మనుషులు మరిచిపోతారు, చెయ్యి విడిచిపెట్టేస్తారు. వీలైతే మనల్ని ఇంకా నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు, కృంగదీయడానికి ప్రయత్నిస్తారు. కానీ దేవుడు మంచివాడు. ఇటువంటి సమయంలో మనము ఈ వాక్యము ఎలా నేర్చుకోవాలి? ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది. Deuteronomy chapter 4 verses 31, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్. For the Lord your God is a merciful God. నీ దేవుడైన యెహోవా దయగలిగిన, జాలి కలిగిన, కనికరము కలిగిన దేవుడు. He will not abandon or destroy you or forget the covenant with your ancestors which he confirmed to them by oath. అంటే నీ దేవుడైన యెహోవా నెంబర్ 1 విల్ నాట్ అబాండన్, చేయి విడిచిపెట్టడు, నిన్ను ఒంటరిగా వదిలిపెట్టడు. ఆ డిస్ట్రాయ్, నిన్ను నాశనం చేయడు, కూలిపోనివ్వడు, పాతాళానికి పోనివ్వడు. ఆర్ ఫర్గెట్ ద కోవెనెంట్ విత్ యువర్ యాన్సెస్టర్స్, నీ మూల పితరులతో చేసిన వాగ్దానము, నిబంధన ఆయన ఎన్నడూ తాను మరిచిపోడు. ఇది వాక్య భాగాలు. అయితే మనము ముందు వెనక చూడాలి. కనుక ఏమున్నాయి ముందు వెనక అంటే, ప్రభునందు ప్రియులరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సంభవిస్తుంది. ఏమనంటే, మీరు ఖచ్చితంగా తోవ తప్పిపోతారు, మీరు ఖచ్చితంగా ఆయనకు దూరం అయిపోతారు. 29వ వచనం నుంచి, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల, ఎలాగా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఇవే వాక్యాలు ఇర్మియాలో ఉంటాయి, ఇవే వాక్యాలు బైబిల్ అంతా ఉంటాయి. కాబట్టి ఈ సంగతులన్నీ మీకు సంభవించిన తర్వాత, నీకు బాధ కలిగినప్పుడు, అంచె దినములలో నీ దేవుడైన యెహోవా వైపు నీవు తిరిగిన ఎడలా. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, ఖచ్చితంగా ఒక్కటే మైండ్లో వేసుకోవాలా, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు మంచివాడు అన్ని వేళలా. మనకి కష్టము కలిగిన, మనకి నష్టం వచ్చిన, మనకి రోగం వచ్చిన, దేవుడు మంచివాడు అని తెలిసినప్పుడు, మరి నాకే ఎందుకు ఈ కష్టము, ఎందుకు ఈ పిల్లలు ఇలా పుట్టారు, ఎందుకు ఈ పిల్లలు నా మాట వినటం లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్న కదా. గుర్తుపెట్టుకోండి, ఇద్దరే మనుషులు. నిజంగా చెయ్యి విడిచిపెట్టడు. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చెయ్యి విడువడు అంటూ ఉంటాం కదా. తల్లి ఆయనే, తండ్రి ఆయనే. కారణం ఏంటంటే, సింపుల్ ఈక్వేషన్ చెప్తాను, ఏం కాదు.
ఒక్కటే ఒకటి. దేవుడు ఆదామును చేసుకున్నాడు, మొదటి ఆదాము. అయితే ఆదాము తప్పు చేసి పాపం చేసి వద్దు అన్నది చేయడం వల్ల ఆదాము దేవునికి దూరం అయిపోయాడు. మనం అందరము ఆదాము సంబంధం. అయితే కడపటి ఆదాము దేవుని కుమారుడైన క్రీస్తు యేసు ప్రభుల వారు ఆ దూరమైపోయిన మనిషిని, ఆ యొక్క దేవుని నుండి సమాధానము కోల్పోయిన మనిషిని, ఆ యొక్క దేవుని చిత్తానికి దూరము ఎరిగిపోయిన మనిషిని దేవుడు పేరు పెట్టి పిలుచుకొని ఈ రోజున నీకు నాకు ఉన్నట్లుగా ప్రభువునందు ప్రియులరా, దేవుడు ప్రేమ కలిగి, దేవుడు దయ కలిగి, దేవుడు కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. కనుక నీ స్థానంలో నా స్థానంలో యేసు క్రీస్తు ప్రభుల వారు వెల చెల్లిస్తున్నట్లుగా మనము చూడగలము. కనుక అన్ని విషయాల్లో కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు లెక్కపు చెబుతారు తండ్రికి. అంటే మనము యేసు క్రీస్తునందును దేవుని నీతి అగునట్లుగా. కాబట్టి యేసు క్రీస్తు ప్రభుల వారు సైతము నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని కలువరి సిలువలోను, అదే విధముగా గెత్సెమనే తోటలో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుమని ఎన్నోసార్లు ఆయన కన్నీటితోనూ రోదనలతోనూ దేవునికి మొర్ర పెట్టుకున్నాడు. దేవుడే చేయాలి అని చెప్పి నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు, ఒకటా రెండా ఎన్నో సాక్ష్యాలు దేవుని యందు నేను కలిగి ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ మనము చూస్తే దేవుని యొక్క వాక్యము మెర్సిఫుల్ అంటే దయ, కనికరము, ఇంకా ఎన్నో మాటలు ఇక్కడ వాడబడినట్లు మనం చూస్తున్నాం. హెబ్రూలో రచ్చుం అంటారు. అంటే అర్థం ఏంటంటే మెర్సీ, కరుణా కటాక్షములు. కనుక కొన్ని వాక్యాలు మనము నేర్చుకుంటే ఆయన దయ ఎంత గొప్పగా ఉంటుంది అంటే మోషే చెప్తాడు, నువ్వు దయగలిగిన దేవుడవు కదా, ఎలా తీర్పు తీరుస్తావు అని చెప్పేసి. కనుక నిర్గమకాండం 34వ అధ్యాయము 7వ వచనం, నీ మహిమ నాకు చూపమని మోషే అన్నప్పుడు 1000 మందికి కృప చూపుచు, నెంబర్ 1 కృప చూపుచు, నెంబర్ 2 దోషమును అపరాధమును పాపమును క్షమించును. కాబట్టి దోషము అపరాధము పాపము క్షమించును. కాబట్టి కానీ దోషులను నిర్దోషులుగా ఎంచక ఖచ్చితముగా దేవుడు ఏమి చేస్తాడు? మేలు చేస్తాడు. కానీ ఆయన తన మార్గము గుండా నడిపిస్తాడు. కనుక 6వ వచనంలో ఏమనుంది? యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడై ఉన్నాడు. ఇదే వాక్యాలు ఎత్తిపెట్టుకుంటూ నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనంలో నెహెమ్యా ప్రార్థన చేస్తూ, నీవు మహా ఉపకారివై ఉండి మమ్మలను బొత్తిగా నాశనము చేయక విడిచిపెట్టక ఉంటివి. నిజముగా నీవు కృప కనికరములు కలిగిన దేవుడు. మీరు ఈరోజు సింపుల్ ఈక్వేషన్ ఒకటి చెప్తాను, నేర్చేసుకోండి. కీర్తన 123 1, 2, 3 ఏమని ఉంటుంది? ఆకాశమందు ఆసీనుడైన వాడా, నాకు ఎప్పుడు సమస్య వచ్చినా నీ తట్టు నా కళ్ళెత్తుచున్నాను, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు ఎక్కడి నుంచి సాయవచ్చు. కనుక మీరేం చేస్తారంటే ఆకాశం వైపు కన్నులు ఎత్తేసి, ఆకాశమందు ఆసీనుడైన వాడా, దాసుల కన్నులు యజమానుని చేతటు. ఇంతెందుకు అయ్యా, నేను నీ వైపే చూస్తున్నాను, నీవు తప్ప మమ్మల్ని కరుణించే దిక్కు లేదు, నీవు కరుణించే వరకు నేను నీ వైపే చూస్తాను అని ఎప్పుడైతే అంటావో, దేవా అధిక తిరస్కారం పొందనయ్యా, అహంకారుల నింద, గర్విష్ఠుల తిరస్కారము నా మీదకు వచ్చి నన్ను కరుణించుము, నన్ను కరుణించుము. ఈ యొక్క కీర్తన సామ్ ఆఫ్ మెర్సీ అంటారంటే కనికరము కోసం కీర్తన. అందుకే కీర్తన 103 మన అందరికీ తెలిసిన కంఠస్థమే. యెహోవా దయ దాక్షిణ్యములు కలిగిన పూర్ణమైన దేవుడు, దీర్ఘశాంతము కలిగిన వాడు. దీర్ఘశాంతం అంటే తెలియట్లేదు. ఇంగ్లీష్ లో ఏమంటుందంటే నాట్ టు యాంగర్ ఫాస్ట్, హీ విల్ కంట్రోల్ హిమ్సెల్ఫ్, నాట్ టు టెంపర్డ్, ఆయన తొందరగా ఉద్రేకపడువాడు కాదు, హీ స్లో డౌన్. కీర్తన 103:9 ప్రకారము ఆయన
ఎంత చక్కటి వాక్యాలు ఇక్కడ ఉన్నాయి మనకంటే. ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, నిత్యము కోపించువాడు కాదు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో మన పట్ల అంత గొప్ప కృప కలిగిన దేవుడై ఉన్నాడు. ఇదే వాక్యాలు యెషయా 57:16 దేవుడు చెప్తున్నాడు ప్రవక్త యెషయా ద్వారా. నేను నిత్యము పోరాడువాడును కాదు, ఎల్లప్పుడూ కోపగించుకుని వాడును కాదు. ఒకవేళ అలాగు ఉంటే నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నల్లు క్షీణించిపోతారు. కాబట్టి ఏమంటే మనము ఎంచుకున్న మార్గాలేనండి. వారి లోభము వలన మన వలనే కలిగిన దోషమును బట్టి ఆగ్రహపడి వారిని కొట్టి తిని, కానీ అది కాదు, అది రూల్. నువ్వు ఏం చేస్తావో అది నీకు చేయబడుతుంది. నన్ను ఎవరు చూడలేదని బూతులు తిట్టేశాం, ఇంకెవడొస్తాడు? చూడలేదు అని బూతులు తిడితే ఎవడన్నా వస్తాడా? అందుకే మీకా గ్రంథము 7:18 తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సమమైన దేవుడున్నాడా? ఇక్కడ కూడా చెప్పబడుతుంది, ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు నిరంతరము కోపముంచడు. 3 వచనాలు చూపించనే. ఆయన కోపగించే దేవుడు కాదు. యెషయా 54:10 మరి పర్వతములు తొలగిపోయిన మెట్టలు దద్దరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదంటున్నాడే. ఇదిగో మీకా 7:19 ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, మన పాపములన్నింటినీ సముద్ర ఆఘాతములో పడవేసే దేవుడు. కనుక ప్రభునందు ప్రియులరా, మనము ముగించుకుంటే ఆమోసు 5:16 యెహోవా దినము రావాలని మనం ఎదురు చూస్తున్నామే, కానీ న్యాయం తీర్చమని అడుగుతున్నామే, కానీ అది మనకు శ్రమ. కారణం ఏంటంటే ఎదుటోడు చేసిన తప్పును బట్టి న్యాయము తీర్చమంటున్నావు. ఎలా ఉంటుందంటే ఇది చాలా మీకు ఇష్టమైందే. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుకబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము కరిచినట్లు దినముండును. కనుక నిజంగా అనుకుంటాం మనం ఏం తప్పు చేయలేదని. కాదండి, దేవునికి సమస్తము తెలుసు. అంతెందుకు, యోనా కోసం నేను చెప్పాను చూడండి. యోనా ఏమంటాడు తెలుసా? ఊరికినే నేను తర్షీషుకు పారిపోయినా నీవు అత్యంత జాలి కలిగిన దేవుడవు, కటాక్షము కలిగిన దేవుడవు, బహుశాంతము కలిగిన దేవుడవు, అత్యంత కృప కలిగిన దేవుడవై ఉండి చేస్తానన్న కీడు చేక పశ్చాత్తాపడే దేవుడు అని నాకు తెలియదా అంటాడు. నేను ఒక రోజున గుండె పగిలి ఏడుస్తూ వాక్యం చదువుతుంటే ఈ యొక్క విలాప వాక్యంలో 3వ అధ్యాయం ఎంత కన్నీరుతో వస్తుందో తెలుసా? అయితే 18 నుంచి నాకు బలము ఉడిగెను అని అనుకున్నాను, యెహోవా యందు నాకిక ఆశలు లేవు అనుకున్నాను. నా శ్రమ, నా దుర అవస్థ, నేను త్రాగిన మాచిపత్రి చేదు, ఎంత ఘోరమైన మార్గముల గుండా వెళ్ళాల్సి ఉంటుందంటే అప్పుడు దేవుని యొక్క వాక్యం చేసి చెప్తుంది, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగిపోతుంది అని చెప్పుతూ, నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా తిరిగి ఆశపడుతుందయ్యా. ఏంటో తెలుసా? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనం ఇంకా నిర్మూలము కాలేదు. అనుదినము ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు, నీ యందే నేను నమ్మకం ఉంచుతాను. నీ యందు ఎవరైతే ఆశ్రయిస్తారో నీవు దయగలిగిన దేవుడవు, దయ చూపేవాడవు. కనుక నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఒక్కటే నేను నేర్చుకున్నది మీకు నేర్పి, ఓర్పుతో యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. కాబట్టి నీకు నాకు దేవుని యొద్ద మాత్రమే ఈ యొక్క కార్యం దొరుకుతుంది. కారణం, ప్రభువు సరకాలము విడిచిపెట్టువాడు కాదు. అన్నీ అయిపోయినాయి అనుకుంటాం,
రోజులు అయిపోతాయి, పండగలు అయిపోతాయి, దూరం అయిపోతారు, కొత్త ప్లాన్లు వేస్తారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని వక్ర మార్గంలో నడిపించేయడానికి చూస్తారు. అటు ఇటు ప్లాన్లు వేసేస్తూ ఉంటారు. ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. ఒక్కటే, నేను నడిచి వచ్చిన మార్గం నీకు తెలియదు దేవా అని చెప్పి నిబంధన చేసిన దేవా ఎందుకయ్యా చేయి విడిచిపెట్టావని చెప్పి ఇటు పక్కన నీవు కుమిలి ఏడుస్తున్నా, అటు పక్కన జరగాల్సినవన్నీ జరిగిపోతూ ఉంటాయి. మధ్యలో ప్రజలు ఇటు అటు పారిపోతూ ఉంటారు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎవరో ఎంతో మంది ఎన్నో ఏది చెప్పారు కదా, ఎన్నో భాషలు చేశారు కదా, ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. మీ అందరికంటే ఎక్కువ నా దగ్గర ఉన్నాయి అటువంటి సాక్షులు. అయ్య బాబో, ఎంతమంది చెప్పారో. అంతెందుకు, ఇండియాలోంచి మెడికల్ పాస్ అవ్వకుండా ఆగిపోతూ, అయ్యగారు నేను వస్తే చూడండి అయ్యగారు, నేను అందరిలా కాదు, ఒక్కళ్ళ వెనక్కి వస్తే ఉంటు. నిజంగా చేసిన మేలు మర్చిపోమని దేవుడు చెప్తాడు. మనము ఎప్పుడూ చేసిన మేలు ఇసుక మీద రాయాలా? వారు చేసిన కీడు చూసారా? మరి మనము కీళ్ళన్నీ కూడా బండ మీద చెక్కేస్తూ ఉంటాం, మేలులన్నీ కూడా ఇసుక మీద రాసేస్తూ ఉంటాం. లేదు, తప్పు. ఇతరులు చేసిన కీడంతా కూడా ఇసుక మీద రాయాలా? మేలులు బండ మీద రాయాలా? నువ్వు చేసిన మేలులన్నీ ఇసుక మీద రాయాలా? నువ్వు ఏ మంచి చేసినా అది మంచి వలె కరిగిపోవాలా? కానీ ఎవరు ఏ చెడు చేసినా నీకు అది కూడా నీవు గుర్తుంచుకోకూడదు. కనుక ప్రభునందు ప్రియులరా, ఎప్పుడైతే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లైఫ్, జీవితాన్ని నియమాలు కలిగి ముందుకు యుద్ధ రంగంలోనికి వెళ్తావో విజయము నీదే. నీకు దర్శనము దేవుడు చూపిస్తూ ఉంటాడు, కానీ పరిస్థితులన్నీ తలకిందులు అవుతూ ఉంటాయి. ఏది సత్యమా ఏది కాదా, ఎటు వెళ్ళాలో తెలియక చతికిలు పడుతూ ఉంటావు. అయితే ఈరోజు వాక్యము నీ కోసమే. దేవుడు నిన్ను దీవించడానికి, నీ చెయ్యి విడిచిపెట్టకుండా ఉండడానికి నీకు చేసిన వాగ్దానం మరి ఎవ్వరికీ చేయడని, నిన్ను నమ్మిన, అంటే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక నీవు నమ్మిన నీ విశ్వాసము ఎంత మాత్రము వృధా కాదు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. విత్తబడిన వాక్యమును దీవించండి, అనేక మందికి ఆశీర్వాదంగా చేయండి. ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో వారిలో ధైర్యం పుట్టించండి, విశ్వాసం కలిగించండి, నమ్మకం పుట్టించండి. నిశ్చయముగా నీ రూపంలో మేము మారాలని, నీకులాగా మేము ఉండాలని ఆశపడుతున్నాం. నజరేయుడైన యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.